నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. 9 అడుగుల 9 అంగుళాల వెడల్పు, చీకటిమయం, అనంతమైన లోతు ఇదో గొయ్యి. ఈ గొయ్యలోకి చనిపోయిన ఏ ప్రాణి శరీరాన్ని విసిరేసినా మరుసటి రోజు అది ప్రాణాలతో తిరిగి వస్తుంది. వినడానికి నమ్మబుద్ధి అవ్వట్లేదు కాదు, కానీ ఇది నిజం. అమెరికా ప్రభుత్వ అత్యంత రహస్య పత్రాల్లో దాగి ఉన్న ఒక షాకింగ్ మిస్టరీ ఇది. చనిపోయిన ఒక అమెరికన్ ప్రెసిడెంట్ని సైతం ఈ గొయ్యిని ఉపయోగించే మళ్ళీ బతికించారని నమ్మశక్యంగానే నిజం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? 24 కిలోమీటర్ల లోతు ఉన్న అడుగు భాగం తగిలిన ఆ బాటమ్లెస్ హోల్ కథ వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈ వీడియోలో ఆ వివరాలు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. 1994 జూన్ నెలలో ఊహించని మలుపు ఒకటి తిరిగింది. ఒక వ్యక్తి తన ఎంతో ప్రాణంగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. సాధారణంగా జంతువులు చనిపోతే పాతి పెడతారు, కానీ ఇతను ఆ వింత గొయ్యిలో ఆ కుక్క డెడ్ బాడీని పడేశాడు. ఆ రాత్రంతా కుక్కను తలుచుకుంటూ ఏడ్చిన అతను మరుసటి రోజు ఉదయం నిద్రలేచి తలుపు తీయగానే షాక్తో అక్కడికక్కడే స్తంభించిపోయాడు. రోడ్డుకు అవతల వైపున తాను నిన్న రాత్రి చనిపోయిన కుక్క ప్రాణాలతో తిరుగుతోంది. మెడలో అదే పట్టి, శరీరంపై అదే బర్త్ మార్క్. ఆనందంతో, ఆశ్చర్యంతో అతను దాని దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన అతనికి పిచ్చి పట్టేలా చేసింది. ఎప్పుడూ తను చూడగానే ప్రేమతో మీదికి దూకే ఆ కుక్క ఇప్పుడు అతన్ని చూసి భయంతో పరాయి జీవిని చూస్తున్నట్లు దూరంగా పారిపోయింది. రోజులు గడిచే కొద్దీ ఆ కుక్క ప్రవర్తన మరింత భీతావాహంగా మారింది. అంతకుముందు ఎంతో సాధువుగా ఉన్న ఆ కుక్క ఆ ఏరియాలోనే అత్యంత క్రూరమైన, హింసాత్మకమైన జంతువుగా మారిపోయింది. ఆ గొయ్యిలోకి వెళ్ళిన తర్వాత దాని శరీరంలోకి నరకానికి చెందిన ఏదో ఒక దెయ్యం లేదా దుష్టాత్మ ప్రవేశించినట్లు దాని కళ్ళు వింతగా ప్రకాశించడం మొదలుపెట్టాయి. శరీరం ఆ కుక్కదే అయినా లోపల ఉన్న ఆత్మ మాత్రం వేరేది. అసలు ఈ బాటమ్లెస్ హోల్ కథ 1996లో వెలుగులోకి వచ్చింది. మెల్ వాట్స్ అనే ఒక వ్యక్తి వాషింగ్టన్ శివార్లలోని కిట్టిటాస్ కౌంటీకి షిఫ్ట్ అయ్యాడు. అతని ఇంటికి కొద్ది దూరంలోనే బావిలాంటి ఆ భయంకరమైన గొయ్యి ఉంది. చుట్టుపక్కల వాళ్ళంతా తమ ఇంట్లోని చెత్తను, చనిపోయిన జంతువులను అందులో పడేసేవాళ్ళు. కానీ మెల్ ఒక వింతను గమనించాడు. ఆ గొయ్యిలో ఎంత పెద్ద వస్తువు వేసినా, ఎంత బరువైన జంతువును పడేసినా అది అడుగుకు చేరినట్టు ఎలాంటి శబ్దమూ రాదు. కటిక చీకటి తప్ప అక్కడ మరేం కనిపించదు, వినిపించదు. కనీసం అందులో వేసిన డెడ్ బాడీలు, కుళ్ళిపోయిన వాసన కూడా బయటికి రావు. ఆ గొయ్యికి 100 అడుగుల దూరంలో ఏ జంతువు వచ్చినా అవి భయంతో అల్లాడిపోయాయి. ఒకరోజు మెల్ తన రేడియో పట్టుకొని ఆ గొయ్యి అంచున కూర్చోగానే అకస్మాత్తుగా రేడియో సిగ్నల్స్ మారిపోయి 1950ల కాలం నాటి పాత బ్రాడ్కాస్ట్ ప్లే అవ్వడం మొదలైంది. అంటే ఆ గొయ్యి లోపల మరో టైం లైన్ రన్ అవుతోంది. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న షార్క్ ఫిషర్మ్యాన్ అయిన మెల్ దీన్ని లోతు కనుక్కోవడానికి దాదాపు 80,000 అడుగుల, అంటే సుమారు 24 కిలోమీటర్లు పొడవైన బలమైన తాడును లోపలికి పంపినా దానికి అడుగు అనేది తగలలేదు. 1997లో ఒక రేడియో షోలో మెల్ ఈ విషయాన్ని చెప్పి ప్రపంచాన్ని వణికించాడు. ఒక్కసారి అతను ఒక బకెట్లో ఐస్ ముక్కలు పెట్టి అందులోకి దించితే ఆ ఐస్ కరగలేదు, కానీ చేతులు కాలిపోయేంత వేడిగా మారిపోయింది. మరోసారి ఒక బతికున్న గొర్రెను లోపలికి దించి పైకి తీస్తే అది చనిపోయింది. కానీ దాన్ని కోసి చూస్తే ఒక మైక్రోవేవ్ ఓవెన్లో పెడితే ఎలా కాలిపోతుందో దాని లోపల అవయవాలన్నీ అలా కాలి బూడిదైపోయాయి. అంటే చనిపోయిన వాటిని వేస్తే బ్రతికి వస్తాయి, బతుకున్న వాటిని వేస్తే శవాలై బయటకు వస్తాయి. ఈ విషయాలన్నీ చెప్పిన కొద్ది రోజులకే మెల్ వాట్సన్ అనే వ్యక్తి ప్రపంచం నుండి పూర్తిగా మాయమైపోయాడు. అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారో లేదా ఆ గొయ్య మింగేసిందా ఎవరికి తెలియదు. ఈ మిస్టరీ అక్కడితో ఆగలేదు. 2019లో ఒక పొరపాటు వల్ల అమెరికాకు చెందిన అత్యంత ముఖ్యమైన రాజకీయ నాయకుడు బుల్లెట్ తగిలి చనిపోయాడని, ఆ మరణాన్ని దాచడానికి అమెరికా రక్షణ శాఖ ఈ మెల్స్ హోల్ను ఉపయోగించిందని గట్టిగా నమ్ముతారు. ఆ నాయకుడి డెడ్ బాడీని ఆ గొయ్యిలో పడేగా మరుసటి రోజు అతని ప్రాణాలతో తిరిగి వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆ నాయకుడి మాట్లాడే తీరు, ఆలోచన విధానం పూర్తిగా మారిపోయాయి. పాత ఇంటర్వ్యూలకు ఇప్పుడు ఇంటర్వ్యూలకు అస్సలు సంబంధమే లేదు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు అనుకుంటున్నారా? జో బైడెన్, మాజీ అమెరికా అధ్యక్షులు. ఇదంతా ఊహ మాత్రమే, ఎక్కడ ధృవీకరణ అయితే లేదు. స్థానికులు ఈ గొయ్యిని భూమికి నరకానికి మధ్య ఉన్న ఒక పోర్టల్ లేదా నరక ద్వారంగా భావిస్తారు. నరకంలో శిక్షలు అనుభవిస్తూ ఎలాగైనా బయటపడాలని చూసే దుష్టాత్మను ఈ గొయ్యిలో ఏ డెడ్ బాడీ పడినా వెంటనే ఆ శరీరాన్ని ఆక్రమించుకొని భూమిపైకి వచ్చేస్తాయి. రూపం మనకు తెలిసిన వారిదే కావచ్చు, కానీ వారి లోపల ఉన్నది మాత్రం నరకం నుండి వచ్చిన ఒక భయంకరమైన పిశాచిది. ఈ అనంతమైన గొయ్యి వెనుక ఉన్న సత్యం సైన్స్కు ఇప్పటికీ అందని ఓ సవాల్. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.